అంత చక్కగా అందరి ఆశీస్సులతో ఒకటైన మీకు ఇంత ఘోరం ఎలా జరిగింది ధర్మ అసలు ధరిని ఎలా చనిపోయారు అని అడిగాడు విరాజ్. విరాజ్ అడిగిన ప్రశ్నకు నిట్టూరుస్తూ ధర్మ ఇలా చెప్పాడు. విరాజ్, మన ప్రేమ మనల్ని ప్రేమించే వారికి శాపంగా మారకూడదు. ఒక్కోసారి మనం చిన్న చిన్న సరదాల కోసం కూడా ప్రేమని వాడుకుంటాం. ప్రేమించిన వాళ్లని దూరం చేసుకుంటాం. నా జీవితంలో అదే జరిగింది. ఆ క్షణం కోసం ఆలోచించాను కాని జీవితాంతం శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయాను. నా ధరణితో పెళ్లి అయిందని ఆనందంలో నన్ను నేను మరిచిపోయాను. ధరణి కూడా అంతే ఆనందంగా ఉంది. ఇద్దరం లోకాన్ని మరిచి ప్రేమ సంద్రంలో మునిగి తేలాము. పెళ్లైన 3వ రోజున మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించామని ధరణి నాన్నగారు మా ఇంటికి వచ్చి సంప్రదాయంగా మమ్మల్ని తీసుకువెళ్లారు. నా ధరణి ఆరోజు అందాల జాబిల్లిలా, చక్కని చుక్కలా మెరిసిపోయింది. ఆ ఏకాంత వేళలు, ఎన్నో ఊసులు, మధుర క్షణాలు. వారం రోజులు ధరణిని సంతోషంగా ఉంచాలని బోలెడు ప్రదేశాలకి తీసుకువెళ్లాను. తన మొహంలో ఆనందం చూసి మురిసిపోయేవాడిని. కెమెరా తీసుకెళ్లి ఫొటోస్ తీసుకున్నాం. ధరణికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ వెరైటీస్ ఆ వారం రోజులు తినిపించాను స్టార్ హోటల్స్లో. తను ఎక్కువగా మాట్లాడేది కాదు. ఏదైనా కళ్లతోనే చూపించేది. నేను గట్టిగా మాట్లాడితే భయపడిపోయేది. ఓరేయ్ ధరణి అని గారంగా పిలిస్తే సిగ్గుపడిపోయేది. వారం రోజుల తర్వాత ధరణిని వాళ్ల నాన్నగారు ఒక 4 రోజులు ఉండి వస్తుంది బాబు మా అమ్మాయి అని రిక్వెస్ట్గా అడిగారు. అయ్యో, ఎంత మాట అండి. ఒకే అమ్మాయి? మీకు కూడా బెంగగానే ఉంటుందిగా, అలాగే ఉండనివ్వండి. అర్థం చేసుకునే వాడివి కాబట్టి అడిగే ధైర్యం చేశాము బాబు, లేదంటే అడగలేముగా. మా ధరణి అదృష్టం అంతా. సరే, ఉంటాను బాబూ. వాళ్ల నాన్నతో అలా చెప్పాను కాని తను నాకు భార్య అయ్యాక ఇక దూరం భరించలేకపోయాను. తను నిత్యం నా కళ్ల ముందు ఉంటే అది ఏంటో చెప్పలేని ఆనందం. పోనీ వాళ్ళింటికి వెళ్దామంటే అస్తమాను వెళ్తే ఏమనుకుంటారు. ఏదైనా నా ధరణి నా ఇంట్లో ఉండడం వేరు కదా. ఆ మరుసటి రోజు ధరణికి ఫోన్ చేశాను. ఓరేయ్ ధరణి, ఏం చేస్తున్నావ్? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే. మా ఇంటికి రండి, నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది. వస్తే ముద్దిస్తావా? మా నాన్న. ఇదిగో ధరణి, నాకు కోపం తెప్పించకు. పెళ్లి కాకుండా మాట్లాడొద్దు అన్నాడు మీ నాన్న అన్నావ్. అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా నాన్న, తాత అంటూనే ఉండు. ఎందుకంత కోపం సరదాగా అన్నాను. సరే సరే, ఫోన్లో మొదలు పెట్టకు ఏడుపు. నిన్ను ఏమనట్లేదురా. ఏదో నా పెళ్ళాం కోసం నా బాధ. అది సరే, ఏం చేస్తున్నావ్? గోరింటాకు పెట్టుకున్నాను అండి. అవునా, బయటకు తీసుకెళ్తాను, రెడీగా ఉండు. మరి గోరింటాకు? ఓసి, నీకు మొగుడు ముఖ్యమా, గోరింటాకు ముఖ్యమా? ఈ గోరింటాకుకి మీకు రిలేషన్ ఉంది మరి. గోరింటాకు పండి మొగుడు ఎలాంటివాడు తెలుపుతుంది. కొన్ని రోజులు మాత్రమే చేతులకి ఉంటుంది. మొగుడు జీవితాంతం చేతులు పట్టుకుని జీవితం పండేలా చేస్తాడు. అబ్బో ధరణి, నువ్వు ఇంత మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. నేను అతి ప్రేమగా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మీరే ధర్మ. ఐ లవ్ యూ అని ఫోన్కి ముద్దు పెట్టింది. ఓరేయ్ ధరణి, నువ్వేనా? దగ్గర ఉంటే ఏమీ మాట్లాడవు, ఫోన్లో చెప్తావా? ఇప్పుడు నేను వస్తాను, బయటకు తీసుకెళ్తాను. ఇలాగే మాట్లాడకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఫోన్ పెట్టేశాడు. ధరణి సిగ్గుగా ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. తన భర్తకి మరింత అందంగా కనపడాలని ముస్తాబు అవుతూ ఉంది ధరణి. ఏమిటి అన్ని పీకి పడేశావు అంటూ దగ్గరికి వచ్చింది వాళ్ల అమ్మ. అన్ని సర్దేసుకోవే, ఏమనుకోకుండా ఆయన వస్తానన్నారు, అందుకే తయారవుతున్నాను. ధరణి వాళ్ల అమ్మ గట్టిగా నవ్వి, ఎక్కడికైనా వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వవే అంటే ఈస్రోమని తయారు అయ్యేదానివి. నీ మొగుడు అనేసరికి సినిమా హీరోయిన్ల తయారైపోయావే. ఆడపిల్లలు అంటేనే అంత. పెళ్లయ్యే వరకే అమ్మా నాన్న, తర్వాత మొగుడే అని ధరణి జడ అల్లుతూ అంటుంది. ధరణికి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని ఆశపడ్డాడు ధర్మ. అందుకోసం జ్యువెలరీ షాప్కి వెళ్లి తనకోసం బంగారు పట్టీలు తీసుకున్నాడు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఒక గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేయాలని, కొత్త రకమైన డెకరేషన్తో ధరణిని ఆనందపరచాలని అనుకుని ఏర్పాట్లు చేయాలనుకున్నాడు. తను వచ్చేసరికి అన్ని పూర్తి చేయాలి. నేను వెళ్లి ధరణిని తీసుకురావడం కుదరదు. తననే రమ్మంటాను అనుకున్నాడు. ఈలోపు ధరణి ఫోన్ మోగింది. హలో, చెప్పండి. ఓరేయ్ ధరణి, మీ కాలేజ్ దగ్గర సీతారాం ఫంక్షన్ హాల్ ఉంది కదా,
సరిగ్గా 6 అయ్యేసరికి నువ్వు అక్కడికి రా సరేనా? అదేంటి మీరు రారా తీసుకువెళ్లడానికి? అయినా అక్కడికి ఎందుకండి? మా ఫ్రెండ్ ఒకడిది రిసెప్షన్ ఇవాళ, నేను మరిచిపోయాను. మరీ చెప్పాడు ఇద్దరినీ రమ్మని. నేను ఇక్కడ ఉండాలి, కొన్ని పనులు ఉన్నాయి. మన పెళ్లికి చాలా సహాయపడ్డాడురా, బాగోదు కదా? సరేనా బుజ్జి, వచ్చే ఓకేనా? సరేనండి, మనకి సహాయపడ్డ వాళ్ల సాయం ఎప్పుడూ మరిచిపోకూడదు. మా కాలేజీ దారే కదా, నేను వచ్చేస్తాలే. టైంకి వచ్చేరా. సరేనండి, బాయ్. ధరణి రెడీ అయ్యి వాళ్ల అమ్మకి చెప్పింది. నాన్నకి చెప్పమ్మా. చెప్తాలే కాని, జాగ్రత్తగా వెళ్ళు అని వాళ్ల అమ్మ అనేసరికి, అమ్మాయి ధరణిని పెళ్లికి రాలేకపోయానే అంటూ ధరణి వాళ్ల అమ్మ బంధువులు ఒక ఆవిడ వచ్చింది. ధరణికి పిన్ని వరుస. రావేరా అంటూ లోపలికి ఆప్యాయంగా తీసుకెళ్ళింది ధరణి వాళ్ల అమ్మ. ధరణి ఆవిడతో మాట్లాడుతుంది కాని మనసంతా ధర్మ దగ్గరే ఉంది. వంటగదిలోకి టీ పెట్టడానికి వెళ్లిన అమ్మ వెనకాలే వెళ్ళి, అమ్మ, ఆయన 6కు రమ్మన్నారు, లేకపోతే కోప్పడతారు, అప్పుడే ఆరవుతుంది, వెళ్తున్నానే అంది. సరే వెళ్ళమ్మా, దానికి ఏమీ చెప్పకు, సైలెంట్గా వెళ్ళు, అన్ని ఆరాలు అడుగుతుంది. అది అమ్మ, లేట్ అవుతుంది కదా, స్కూటీ మీద వెళ్తాను. ఇంకా అంతంత మాత్రంగానే కదే వచ్చింది. ఏం అక్కర్లేదు, ఆటోలో వెళ్ళు. ఆటోలు గమ్మున దొరకవే? పర్లేదు, నాకు వచ్చు, ఇంకేం మాట్లాడకు, వెళ్తున్నాను. ఆయన ఎదురు చూస్తారు నా కోసం. అబ్బబ్బ, ఒక పట్టాన ఈ మధ్య మాట వినడం లేదు. సరే వెళ్ళు, జాగ్రత్తగా. ఇంతసేపు ఇక్కడే ఉంటే మీ పిన్ని ఏవో చెప్పుకుంటున్నాం అనుకుంటుంది. నేను దానికి ఏదో ఒకటి చెప్తానులే. పరుగున వెళ్తుంటే మంచం కోడు ధరణి కాలికి గట్టిగా తగిలింది. శుభమా అని వెళ్తుంటే అలా తగిలింది ఏమిటి? దండం పెట్టుకుని వెళ్ళు అంది వాళ్ల అమ్మ. కంగారుగా సరే అమ్మ, వెళ్తున్నాను. అన్ని సిద్ధం చేసి రెడీగా ఉన్న ధర్మకి ధరణి ఆశ్చర్యం, ఆనందం చూడాలని కంగారుగా ఉంది. ఫోన్ వచ్చేసింది ధర్మ దగ్గర నుంచి ధరణికి. వచ్చేస్తున్నానండి అంది. స్కూటీ మీద వస్తున్నట్టు చెప్పలేదు. త్వరగా రా ధరణి. స్కూటీ మీద ఆనందంతో బయలుదేరింది ధరణి. తనకి ఇంకా పూర్తిగా రాకపోయినా బాగానే నడిపేస్తున్నాను అనే భావన కలిగి మరింత స్పీడ్ పెంచింది. ఉత్సాహం ఒక పక్క, ఆతృత ఒక పక్క. సరిగ్గా ఫంక్షన్ హాల్ ముందుకి వచ్చేసరికి, ఆ రోడ్డు విశాలం కావడంతో తాగి నడుపుతున్న లారీ వాడు స్పీడుగా అడ్డదిడ్డంగా నడుపుతూ ఉన్నాడు. ఇంకా పూర్తిగా నడపడం రాకపోయినా కేవలం భర్త మాట కోసం, భర్తని సంతోష పెట్టడం కోసం, గమ్యం చేరుకుని రోడ్డు దాటుతున్న ధరణి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ధరణి స్కూటీ తొక్కు అయిపోయింది. ధరణి డివైడర్ మీద పడడంతో తలకి బలమైన గాయం అయి రక్తం ఏరులా పారుతుంది. జనం చుట్టుముట్టారు. ధరణి చెయ్యి అందరికీ ఫంక్షన్ హాల్ వైపు చూపిస్తుంది. గోలగోలగా వినపడడంతో ధరణి ఫోన్కి ఫోన్ చేస్తూ బయటికి వచ్చి చూశాడు ధర్మ. మొదట తను కొన్న స్కూటీ తొక్కు అయి కనపడింది. తన గుండె ఎవరో పట్టుకుని ఊపిరాడకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందరినీ దాటుకుని వెళ్తున్నాడు. ఏం జరిగిందో ఎవరు అని ఆందోళన. నా వెళ్ళి చూసేసరికి ఏది జరగకూడదు అని ధర్మ ఊహించుకున్నాడు. అదే కళ్ల ముందు కనపడింది ధర్మకి. ఒక క్షణం కలయితే బాగుండును అన్నట్టు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాడు. మనసులో అది ధరణి కాదు, ఇది నిజం కాదు, ఇది నా భ్రమ అనుకుంటున్నాడు. అంబులెన్స్ వచ్చింది. ధరణిని అందులో ఎక్కిస్తున్నారు. ధరణి మాత్రం ధర్మ వైపు చూస్తుంది. ధర్మ కూడా అంబులెన్స్ ఎక్కాడు. ధరణికి ఊపిరి తీసుకోవడం కూడా వీలుపడట్లేదు. వెంటనే ఆక్సిజన్ పెట్టారు. ధర్మ ధరణి చేయి పట్టుకున్నాడు. ధరణి ఆక్సిజన్ మాస్క్ బలవంతంగా తీసి ధర్మ చేయి మరింత బలంగా పట్టుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. నర్స్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ధరణి ఆమెను చేతి సైగతో ఆపేసింది. ఏవండి, మీరు చెప్పిన టైంకి రాలేకపోయాను, క్షమించండి. మీరు చల్లగా ఉండాలి అని నా కళ్లలోకి చూస్తూ మొహంపై చిరునవ్వు చెరగకుండా ప్రాణం విడిచింది. నాకు ఒక క్షణం లోకం శూన్యమైనట్టు అనిపించింది. నా మెదడు పనిచేయడం లేదు. ఒక్కసారిగా స్తంభించినట్టు తోచింది. అంబులెన్స్ ఇంటికి రావడంతో ధరణి వాళ్ల అమ్మానాన్నలకి నోట మాట రాలేదు. మంచి అల్లుడు అన్న నోటితోనే, ఒరే నీచుడా, చూడాలి అని దాన్ని నిలబడనీయకుండా చేసి దాని ప్రాణం తీసావు కదరా, పెళ్లి కూడా మీ అహంకారంతో దాన్ని ప్రేమ అని కంగారుగా చేసేసుకున్నావ్. నీ మాట కోసం దానికి సరిగ్గా రాకపోయినా ఆ బండి మీద వచ్చి ప్రాణాలు కూడా పోగొట్టుకుందిరా.
దాని చావుకి నువ్వే కొనిచ్చావు కదరా బండి. ఒక్కగానొక్క కూతురిని పొట్టన పెట్టుకున్నావు. నువ్వే దాన్ని చంపేశావు వెళ్ళారా ఇక్కడి నుంచి అని ధరణి వాళ్ల నాన్న తోసేశాడు. నేను ఆయన్ని ఒక్కమాట కూడా అనలేకపోయాను. చుట్టుపక్కల అందరూ అలా మాట్లాడకు, అబ్బాయి మాత్రం ఇలా జరుగుతుందని అనుకోడు కదా అని నచ్చ చెప్పారు. లేదు వాళ్ల తాతగారు మేము నిలబడడానికి సాయం చేస్తే, వీడు అది అలుసుగా తీసుకొని మమ్మల్ని కూల్చేశాడు అని ఏడుస్తూ నన్ను నిందిస్తున్నారు. ప్రేమగా బంగారు పట్టీలు పెట్టాలనుకున్న నేను గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆ పట్టీలు పెట్టాను నా ధరణికి. ఒక రకంగా చెప్పాలంటే ధరణి తల్లిదండ్రులు తిట్టిన వాటికి నాకు బాధ కలగలేదు. కన్నవారిగా వాళ్ల బాధ కరెక్టే అనిపించింది. ప్రేమగా చూసుకోవాలనుకున్న చేతులతో నా ధరణిని కాల్చి బూడిద చేశాను. అలా నా ధరణి నాకు దూరంగా వెళ్ళిపోయింది అని ధర్మ విరాజ్కి చెప్పాడు. మీ ప్రేమ మిమ్మల్ని జీవిత ఖైదు చేసింది ధర్మ. కానీ ధరణి తల్లిదండ్రుల బాధ కరెక్టే కాని, ఒక్క క్షణం మీ గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది. వాళ్లు మీకు సరిపోరని తెలిసినా, అంత ప్రేమగా కుటుంబాన్ని చేసుకున్నప్పుడు వాళ్లు మిమ్మల్ని అలా మాట్లాడడం సరికాదు అని తన అభిప్రాయం చెప్పాడు విరాజ్. ఆ తర్వాత వాళ్లు నామీద కోపంతో ఊరు కూడా వదిలి వెళ్ళిపోయారు విరాజ్. కాని ఒకటి మాత్రం నిజం, ధరణి నా మూర్ఖత్వం వల్లే చనిపోయింది. ప్రేమలో మనం ఒక్కోసారి ఏం చేస్తున్నామో తెలియకుండా, పర్యవసానాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ రోజు నేను తను రావాలి ఆనందం చూడాలి అని మాత్రమే ఆలోచించాను. కాని ఒక్కతే వస్తుంది, ఎలా వస్తుందో అని ఆలోచించలేదు. అందుకే పెద్దలు కీడెంచి మేలించమన్నారు. మనం ప్రేమించిన వాళ్ల కోసం కంగారుగా చేసే పనులు ఎప్పుడూ బెడిసి కొడుతూ ఉంటాయి. అందుకే ఒక విషయాన్ని 10 కోణాల్లో ఆలోచించి మొదలుపెట్టడం మనల్ని ప్రేమించిన వాళ్లకి కూడా చాలా మంచిది. ఈరోజు నేను నా తప్పు సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం లేకుండా, నా తొందర కారణంగా నా భార్య నాకు దూరమైంది. అప్పటి నుంచి ప్రేమ అనే పదానికి నేను అర్హుడ్ని కాదని, రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించి, నా ఆస్తిని లేనివారికి ఖర్చు చేస్తూ, నా ధరణిని తలుచుకుంటూ గడిపేస్తున్నాను. ఈమె నా భార్య ధరణి అని పర్సులో ఫోటో చూపించాడు ధర్మ. అవును ధర్మ నిజమే కాని మీకు జరిగింది చాలా దారుణం. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నాడు విరాజ్. ధర్మేంద్ర, విరాజ్ల మధ్య స్నేహం మొదలైంది. ధర్మేంద్ర రాకతో నీరజ షాక్తో నిండిన సంతోషంలో ఉండిపోయి, దేవుడితో ఇలా అంటుంది. భగవంతుడా ఇప్పుడిప్పుడే ఆయన జ్ఞాపకాల నుండి బయటికి వస్తున్నాను. మళ్లీ తిప్పి ఆయన దగ్గరికి తీసుకువచ్చావు. దీనికి అర్థం ఏమిటో నాకు తెలియదుగాని, ప్రేమించాను కాబట్టి ఆయన కోలుకునే వరకు సాయపడతాను అనుకుంటుండగా, నీరు అని భువిజ పిలిచింది. వస్తున్న అక్క, ధర్మేంద్ర గారికి కాఫీ ఇచ్చి రావే. అలాగే అక్క అని కాఫీ పెట్టి తీసుకెళ్ళింది కొంచెం బెరకుగా. గుండె స్పీడుగా కొట్టుకుంటుంది. విరాజ్ ఫ్లాట్ తలుపు కొట్టింది నీరజ. కాఫీయా అని అడిగాడు విరాజ్. అవును విరాజ్ నువ్వు కూడా తీసుకో. కూర్చో నీరజ అన్నాడు ధర్మ. లేదండి పనుంది మళ్ళీ వస్తాలే అని మొహమాటంగా చెప్పింది. ఏంటి నీరజ అసలు అప్పుడు నాకు తెలిసిన నీరజ నువ్వేనా? అదేంటి అలా అడిగారు ధర్మగారు అని అడిగింది నీరజ ఆశ్చర్యంగా. మరి లేకపోతే ఏంటి? అప్పుడు ఎంత చలాకీగా ఉండేదానివి, ఇప్పుడు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతూ పరధ్యానంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. సంవత్సరాలు పెరిగే కొద్దీ మార్పు సహజం కదా ధర్మాగారు. మీకు ఈ పరిస్థితి రావడం బాధగా ఉంది, అందుకే మీకు నన్ను చూసి అలా అనిపించి ఉంటుంది అంటూ విరాజ్ వైపు చూసింది. నాలో మార్పుకి కారణం నీకు తెలుసుగా విరాజ్ అన్నట్టు. నా గురించి అయితే ఏమీ బాధపడకు నీరజ, మీ బావగారు యాక్సిడెంట్ చెయ్యకపోతే మళ్ళీ నిన్ను కలిసే వాడిని కాదుగా అన్నాడు ధర్మ. విరాజ్కి వీళ్ళిద్దరి సంభాషణ వింటూ, నాకు నీరజ అంటే ఇష్టం అయినా కాని, నేను ఇష్టపడుతున్న నీరజకి తను ఇష్టపడుతున్న ధర్మాని దగ్గర చేయాలా, లేదంటే వీళ్ళిద్దరి మధ్య నేను దూరి నీరజకి దగ్గర అవ్వాలా? అసలు నీరజకి ధర్మ గతం గురించి తెలియదు. నేను చెప్పాలా చెప్పకూడదా? దేవుడా నాకేంటి ఈ పరీక్ష అని ఆలోచిస్తూ నుంచున్నాడు. ఏంటి విరాజ్ అలా ఉండిపోయావు ఏమీ మాట్లాడకుండా అని అడిగాడు ధర్మ. ఏమీ లేదు ధర్మ మీరిద్దరూ ముందుగానే పరిచయస్తులు కదా, చాన్నాళ్లకి కలిశారు కదా మధ్యలో ఎందుకు మాట్లాడడం అని తడబడుతూ చెప్పాడు విరాజ్. నీకు తెలుసా విరాజ్ నీరజ ఎంత గౌరవంగా చూసేదో వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు. నిజంగా పరాయి వాళ్ల ఇల్లు అని నాకు ఎప్పుడూ అనిపించలేదు.
చాలా మంచి కుటుంబం. తెలుసు ధర్మ అన్నాడు విరాజ్ గబుక్కున. మీకు ఎలా తెలుసు? అంటే నీరజ పద్ధతి చూశాను కదా. ధర్మ తప్పకుండా మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఊహించగలను. ఊపిరి పీల్చుకుంది నీరజ. చాలా పొగిడేస్తున్నారు. చాలులెండి, ఇక తట్టుకోలేను, వెళ్తాను ధర్మగారు. అక్క ఒక్కతే ఉంది. బాయ్ విరాజ్ అని చెప్పి వెళ్ళిపోయింది నీరజ. కాసేపు రెస్ట్ తీసుకోండి. ధర్మ పడుకోవడానికి ఏర్పాటు చేశాడు విరాజ్. విరాజ్కి మాత్రం ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేను నిజంగా నీరజని ఇష్టపడితే తన ఇష్టాన్ని కూడా గౌరవించగలగాలి. తనకి ధర్మగతం చెప్తాను. నీరజ ప్రేమ ఎంత నిజమైనది కాకపోతే దేవుడు మళ్ళీ ధర్మని తనకి ఎందుకు కనపడేలా చేస్తాడు అని మనసులో అనుకొని నీరజ్కి చెప్పడానికి వెళ్ళాడు. వదిన వదిన అని భువిజని పిలిచాడు విరాజ్. విరాజ్ ఏమైనా కావాలా ధర్మగారికి అంది భువిజ. అదేమీ లేదు వదినా. నీరజ ఎక్కడా? బట్టలు తీసుకురావడానికి పైకి వెళ్ళింది విరాజ్. గబగబా పైకెళ్లాడు విరాజ్. ఒంటరిగా ఏడుస్తూ కనపడింది నీరజ. విరాజ్ తట్టుకోలేకపోయాడు. ఏంటిది నీరజ, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు కోపంగా. నువ్వెందుకు వచ్చావు విరాజ్? ఏమీ లేదు, మా అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు. అమ్మవాళ్లు గుర్తుకు రావడం తప్పు కాదు. అందరికీ తెలిసేలా కూడా ఏడ్వొచ్చు. ఇలా దొంగచాటుగా ఒక్కదానివే ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నిజం విరాజ్. నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు నీరజ. ధర్మని ప్రేమించానన్నావ్. ఆయన జీవితంలో ఇంకా ఎవరికో స్థానం ఉందని, అసలు నీ ప్రేమ ఆయనకే తెలియనివ్వకుండా ఇన్ని సంవత్సరాలు గడిపావు. ఈరోజు ఆయనే మళ్ళీ కనపడితే ఇది విధి అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అని ఫీలింగా? ఒక్కసారి కూడా ధర్మ అభిప్రాయం తెలుసుకోకుండా ఎందుకు నీలో నువ్వు మదన పడుతున్నావు నాకు తెలియడం లేదు. ధర్మగతం చెప్తాను విను, ఆ తర్వాత నువ్వే నిర్ణయం తీసుకో. ఓహో, అడిగి తెలుసుకున్నావా ఆయన గురించి? అవును, నీకోసమే ఒక స్నేహితుడుగా నీకు చెప్పాలని వచ్చాను అని ధర్మగతమంతా నీరజకి చెప్పాడు విరాజ్. నీరజ కంటి నిండా నీళ్లు. ఇప్పుడు చెప్పు నీరజ, ప్రేమను కోల్పోయి సొంత మనుషులు ఎవరూ లేని ధర్మకి నీ ప్రేమ ముఖ్యమా కాదా? నీకు ఒక విషయము అర్థం కావట్లేదు. ఆయన ఎవరూ లేరని, ఆయన జీవితంలో ప్రేమ లేదని, నువ్వు ఆయన జీవితంలోకి నన్ను వెళ్ళమంటున్నావు. కాని ఆయన గుండెలనిండా ఈ విశ్వమంత ప్రేమ ఉంది. నిజానికి ఆ ప్రేమలో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ధర్మగారు అని చెప్తే ఆయన ప్రేమ ప్రపంచంలో అలజడి మొదలవుతుంది. నాకు ఆయన సంతోషంగా ఉండడం ముఖ్యం విరాజ్. ఆ సంతోషంలో నేను ఉండడం అనేది నాకు అంత ముఖ్యం కాదు. ఆ ప్రేమ సింహాసనం మీద ఆయన ఊహలో కూడా ధరణి ఉండాలి. నాకు కూడా స్థానం ఇస్తారా అని అడిగి ఆయన్ని ఆలోచనలో పడేలా చేసి, బలవంతంగా నేను ఆ స్థానాన్ని తీసుకోలేను. ఇది నా ప్రేమ, నా ఆలోచన ఇలాగే ఉంటుంది. ఒకవేళ నేను ఇష్టపడకుండా మొదట ఆయన నన్ను ఇష్టపడితే అప్పుడు సీన్ వేరేలా ఉండేది. విరాజ్ నేనింతే, ఇక ఈ విషయము వదిలేయ్ అని తన నిర్ణయం చెప్పింది నీరజ. నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు నీరజ. ప్రేమించిన వాడి ప్రేమ కోసం చనిపోయి కూడా పిశాచాల్లా తిరిగిన అమ్మాయిల కథలు విన్నాను. కాని ప్రేమించిన వాడి కలల ప్రపంచం కూడా 10 కాలాలు పదిలంగా ఉండాలని కోరుకునే నీకు నిజంగా హ్యాట్సాఫ్. చాల్లే విరాజ్, ఊరుకో, ఇక పద కిందకి. ధర్మగారిని ఒంటరిగా వదిలేసావా, వెళ్ళు. అలాగే మేడం, ఇప్పుడు మీ ధర్మ నాకు కూడా ఫ్రెండ్ అయిపోయాడు. ధర్మ బాధ్యత నాదే. సరే, చాలా థాంక్స్. ధర్మ విషయంలో నీరజ ఒక క్లారిటీలో ఉందని తెలుసుకున్నాడు విరాజ్. అది పూర్తిగా క్లారిటీయేనా, తనకి తను సర్ది చెప్పుకుంటుందో అన్న సందేహం మాత్రం ఇంకా ఉంది విరాజ్కి. అయినా ఇదంతా నాకెందుకు అని వదలలేకపోతున్నాడు. పాపం విరాజ్కి నీరజ అంటే ఇష్టం ఉంది, కానీ నీరజ మనసేంటో తికమకగా ఉంది ధర్మ విషయంలో. చూద్దాం ఏమవుతుందో అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. అరే లేచారా ధర్మ అని అడిగాడు లేచి కూర్చున్న ధర్మని. ఆ లేచాను విరాజ్, ఒక 10 నిమిషాలు అయింది. విరాజ్, అలా ఆరుబయటకు వెళ్దామా? తప్పకుండా ధర్మా, రండి అని తీసుకెళ్లాడు విరాజ్. బయటే ఉన్న భువిజ, నీరజ, విరాజ్ ధర్మాని తీసుకురావడం చూశారు. నీరు కుర్చీలు తీసుకురావే, ఇలా కూర్చుంటారేమో అంది భువిజ. నీరజ కుర్చీలు తీసుకొచ్చి లోపలికి వెళ్ళిపోయింది. భువిజ, విరాజ్, ధర్మాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నీరజ ఏం చేస్తుంది అని చాలాసార్లు అడిగాడు విరాజ్.
ఒక పావుగంట తరువాత నీరజ మిరపకాయ బజ్జీలు వేసి తీసుకువచ్చింది. నువ్వు ఇలాంటివి చేస్తున్నావని నేను ఊహించాను నీరజ అన్నాడు ధర్మ బజ్జీ తీసుకుంటూ. అందరూ చాలా బాగున్నాయని ఒకసారి చెప్తే ఒక్కో బజ్జీకి ఒక్కోసారి చెప్పాడు విరాజ్. అలా నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలాసేపు ఇలా సరదాగా నవ్వుకుని చాలా రోజులైంది అన్నాడు ధర్మ. కొంతమందికి అందరూ ఉన్న సరదాగా మాట్లాడుకునే టైమే ఉండట్లేదు ధర్మాగారు. ఎవరి బిజీ వాళ్లది. ఎవరూ లేని వాళ్లకి ఆ విలువ తెలుస్తుంది అంది నీరజ. రాత్రి పడుకునే సమయంలో ధర్మ విరాజ్ని అడిగాడు. విరాజ్ నీకు నీరజ అంటే ఇష్టమా? అది అలా ఎందుకు అనిపించింది ధర్మ. నేను ఇలాంటివి చూసిన వాడిని విరాజ్ నా దగ్గర ఎందుకు దాస్తావు? నేను ఫ్రెండ్ని కదా. నీరజ చాలా మంచి అమ్మాయి. అరుదైన ఆడపిల్ల. తనలా ఎక్కడో గాని ఉండరు. చెప్పు విరాజ్ అని అడిగాడు ఆత్రంగా. ఇష్టమా అంటే ఇష్టమే ధర్మ. మా అమ్మకి అలా చలాకీగా ఉండే ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నీరజ పద్ధతి ఎవరినైనా ఆకట్టుకుంటుంది. చదువు లేకపోయినా సంస్కారం ఉంది. కొంతమంది చదువుకున్న అమ్మాయిలకి సంస్కారం ఉండటం లేదు. అందుకే నా మనసుకి కూడా నచ్చింది. కాని ఆమె ఇష్టమేంటో మనకి తెలియదు కదా ధర్మ. నీకేం తక్కువ విరాజ్ మంచివాడివి. మంచి జాబ్. సొంత వారిని పట్టించుకోని రోజుల్లో ఇరుగుపొరుగు వాళ్లతో కూడా సొంత వారిలా కలిసిపోతావ్. అన్నిటికీ మించి తనంటే ప్రేమ ఉంది అదే మెయిన్. ఒకసారి చెప్పు చూడు అని సలహా ఇచ్చాడు ధర్మ. నా బాధ నీకు ఎలా చెప్పాలి ధర్మ. నీరజ మనసులో నువ్వు ఉన్నావు. తను నీకు చెప్పదు. నేను తనకి చెప్పలేను. అసలు తనది ప్రేమ ఆరాధన నాకు అర్థం కాక పిచ్చివాడిని అవుతున్నాను అని మనసులో అనుకున్నాడు. విరాజ్ ఏంటి ఏమి మాట్లాడవు? ఏమీ లేదు ధర్మ దేనికైనా టైం రావాలి అప్పుడు చెప్తాను అన్నాడు విరాజ్ నిరాశగా. సరే నీ ఇష్టం విరాజ్ ఒక ఫ్రెండ్గా నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని భరోసా ఇచ్చాడు ధర్మ. నీరజ పడుకుని ఆలోచిస్తుంది. నేను ఎందుకు ఇలా ఏ పని మీద ధ్యాస లేకుండా ఉంటున్నాను? మళ్ళీ ధర్మేంద్ర గారు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? నా ప్రేమ విషయము ఆయనతో చెప్పనా? ప్రేమించిన భార్య దూరం అయింది. నా ప్రేమతో ఆయన జీవితంలో మళ్లీ ప్రేమ చిగురిస్తే బాగుంటుంది కదా. నేను ఎందుకు ఆయనకు చెప్పకూడదు? నా ప్రేమని నాలోనే ఎందుకు సమాధి చేయాలి? ఇది దేవుడి నిర్ణయం కాకపోతే ఆయన మళ్లీ నాకు ఎందుకు కనపడతారు? విరాజ్ చెప్పినట్టు ఆయనకి ఒక్కసారైనా చెప్పకుండా ఆయన మనసేంటో నాకు ఎలా తెలుస్తుంది? ఆయన కాదు అంటే నేను తట్టుకోలేను. ఆయన భార్య చనిపోయింది కాని ఆవిడ మీద ప్రేమ చావలేదుగా. నోరు తెరిచి అడగడం కంటే అడగకుండా ఇలా స్నేహితులుగానే ఉండిపోవడం మేలా? అడిగితే ఆయన ఒకవేళ ఒప్పుకుంటే రేపు ఒకసారి ఆయనతో ధైర్యం చేసి మాట్లాడాలి అని నిర్ణయించుకుంది నీరజ. మరుసటి రోజు విరాజ్ ఆఫీసుకు వెళ్ళిపోయాక ధైర్యం చేసి ధర్మతో మాట్లాడడానికి వెళ్ళింది నీరజ. ఏం నీరజ ఇలా వచ్చావు అన్నాడు ధర్మ. అది ఫ్రూట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను ధర్మగారు అంది తడబడుతూ. సరే కూర్చో నీతో నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను నీరజ. మనసులో సంతోషంగా ఒకవైపు కంగారు ఒకవైపు. చెప్పండి ధర్మాగారు. ఏమీ లేదు నీరజ విరాజ్ మీద నీ అభిప్రాయం ఏమిటి? అసలు అర్థం కాని నీరజ తను చాలా మంచివాడు ధర్మగారు. అన్నయ్య వదిన అని అక్కా బావగారికి చాలా గౌరవం ఇస్తాడు. కల్మషం లేనివాడు. తన గురించి ఎందుకు అడిగారు అంది ఆశ్చర్యంగా. నిజమే నీరజ కల్మషం లేనివాడు కాబట్టే ముక్కు మొహం తెలియని నన్ను తన సొంత మనిషిలా చూసుకుంటున్నాడు. అలాంటి అబ్బాయి నీ జీవితంలోకి రావడం అదృష్టం. మీరు అనేది నాకు అర్థం కాలేదు. విరాజ్ నిన్ను ఇష్టపడుతున్నాడు నీరజ. తను నీతో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. నాకు ఇంత సాయం చేసిన తనకి ప్రేమలో ఈ మాట సాయం చేయలేనా అని నీ అభిప్రాయం తెలుసుకుందామని అడుగుతున్నాను. తనలాంటి వాడు మాత్రం నీకు దొరకడు నీరజ. నీరజ బుర్ర గిర్రున తిరిగింది. నేను ధర్మగారిని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా విరాజ్ ఆయనతో ఇలా ఎలా చెప్పగలిగాడు? ఇంతకాలం తర్వాత నా ప్రేమ చెప్పడానికి వస్తే నన్ను చెప్పనివ్వకుండా చేశాడు. తనని స్నేహితుడని నమ్మి నా గురించి చెప్తే ఇంత పని చేస్తాడా? విరాజిది ప్రేమ కానే కాదు, పైశాచికం అని మనసులో తిట్టుకుని లేదు ధర్మాగారు. నాకు ఈ ప్రేమల మీద నమ్మకం ఆసక్తి రెండూ లేవు. దయచేసి ఇంకెప్పుడు ఈ విషయము నా దగ్గర ప్రస్తావించొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీరజ.